రాసాం ఒకటి పాయింట్, టచ్ రాసి ఏబిసి బ్యాంక్ అని రాసాం, ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అని రాసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అని రాసి తర్వాత మనం కర్లీ బ్రేసెస్ రాసి 1.10 పెట్టేసాం. ఎస్ ఫ్రెండ్స్, దీని అవుట్పుట్ ఎలా వస్తుందో మీకు ఆల్రెడీ తెలుసు. దీని అవుట్పుట్ అంటే 10 ఫైల్స్ తయారవుతాయి. ఇది ఫోల్డర్ కదా, ఫోల్డర్ కరెక్టే, కానీ ఫోల్డర్ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ టచ్ ఇచ్చినందువల్ల 10 ఫైల్స్ తయారవుతాయి. 1 2 3 4 5 6 10 అట్లా. అదే ఎస్ నువ్వు దీన్ని ఫోల్డర్ అనుకొని ఫోల్డర్ అనుకొని టచ్ని ఉపయోగించు. అప్పుడు ఏమైంది అప్పుడు ఏమైంది అంటే ఇక్కడ చూడండి, టచ్ రాసుకో, రైట్, రాసుకొని తర్వాత ఫోల్డర్ నేమ్ ఏంటి, ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అని రాసుకో, రైట్. రాసిన తర్వాత నువ్వు చిన్న అడ్డగి ఇది గీత, దట్ మీన్స్ వాట్, ఫార్వర్డ్ స్లాష్. ఈ ఫార్వర్డ్ స్లాష్ అనేది రాసి ఆ తర్వాత ఫైల్ అని రాసావనుకో, అప్పుడు కర్లీ బ్రేసెస్ రాస్తే 1.. దట్ మీన్స్ వాట్, 10 ఫైల్స్ విల్ బీ క్రియేటెడ్. ఫైల్ అని రాసి కర్లీ బ్రేసెస్ రాసి 1.10 అని రాసుకో. అప్పుడు ఏమైంది, ఇక్కడ 10 ఫైల్స్ ఈ ఫోల్డర్లో తయారవుతాయి. అది టాస్క్. 10 ఫైల్స్ విల్ బీ క్రియేటెడ్ ఇన్సైడ్ దిస్ ఫోల్డర్. ఇది ఫోల్డరేనా, ఇది ఫోల్డరే. పొరపాట్లు ఇక్కడ కానీ నువ్వు ఫైల్ నేమ్ మెన్షన్ చేసావా, ఏమొస్తుంది ఫ్రెండ్స్? సపోజ్ if you specify this file name, suppose if you specify the file name instead of this directory, అప్పుడు ఏమొస్తుంది మీకు చెప్పండి. ఫైల్ నేమ్ మెన్షన్ చేశారు, ఇక్కడేమో 10 ఫైల్స్ తయారు చేయాలంటున్నారు. అప్పుడు ఏమొస్తుంది మీకు? ఎర్రర్ వస్తుందా? చెప్పాలి. అర్థమవుతుందా క్వశ్చన్? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఆర్ యు అండర్స్టాండింగ్ మై క్వశ్చన్ ఫ్రెండ్స్? సో ఇక్కడ నేను ఫైల్ నేమ్ మెన్షన్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? ఇఫ్ ఐ స్పెసిఫై ద ఫైల్ నేమ్, వాట్ హ్యాపన్స్? కెన్ ఐ గెట్ ఎర్రర్ ఆర్ కెన్ ఐ? ఎస్ చెప్పండి. ఆ ఫైల్ నేమ్లో ఆ ఫైల్స్ క్లియర్ అవుతుంది. కరెక్టే. యాక్చువల్గా ఫైల్ డెఫినేషన్గా చూస్తే, డైరెక్టరీ డెఫినేషన్ చూస్తే మీకు అర్థమైంది. ఫైల్ అంటే ఏంది? ఫైల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంతే. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండే ప్రదేశాన్ని ఫైల్ అంటాం అంతే. ఓకే, నువ్వేం చేస్తున్నావు? ఫైల్లో ఇన్ఫర్మేషన్ తయారు చేయకుండా ఫైల్లో మరో 10 ఫైల్స్ని తయారు చేయాలని ట్రై చేస్తే అవ్వదు, వర్కౌట్ అవ్వదు. అది ఫైల్లో మళ్ళీ ఫైల్స్ ఎట్లా తయారు చేస్తావు? నో, రాంగ్ వే. మరి ఏం చేయాలా? డైరెక్టరీ అంటే ఏంది? ఫోల్డర్ తీసుకోవాలి. ఆ ఫోల్డర్ లోపల ఒక 10 ఫైల్స్ 1 2 3 4 5 10 ఫైల్స్ క్రియేషన్ చేయాలి. అంటే ఇది ఫస్ట్ మోడల్. కాబట్టి ద టార్గెట్, దట్ మీన్స్ వాట్, దిస్ ఇస్ టార్గెట్. ద టార్గెట్ మస్ట్ బి డైరెక్టరీ, అదర్వైజ్ ఎర్రర్ వస్తుంది నీకు. ఎందుకు? టార్గెట్ అంటే ఇదే డెస్టినేషన్ మస్ట్ బి ఏ ఫోల్డర్లో 10 ఫైల్స్ తయారు చేయమ్మా అని చెప్పాలి, కానీ ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్లో 10 ఫైల్స్ తయారు చేయమని చెప్తే లైనెక్స్కి అర్థం కాదు. అరే, ఫైల్లో ఫైల్స్ తయారు చేయమంటారు ఏంటి? ఫైల్లో ఏదైనా కంటెంట్ రాసుకుంటారు, కానీ మళ్ళీ 10 ఫైల్స్ దాంట్లో స్టోర్ చేయమంటారు ఏంటి అనేది ఎవరు? లైనెక్స్. అందుకని స్టేట్మెంట్ ఇన్వాలిడ్ స్టేట్మెంట్ అనమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏబిసి బ్యాంక్ అనేది ప్రాజెక్ట్ అని నేను రాసినప్పుడు ప్లీజ్ అబ్జర్వ్, ఇది ఫైలా, ఇది ఫోల్డరా తెలుసుకోవాలి. అదనమాట. ఫైలా ఫోల్డరా తెలుసుకోవడానికి ఫైల్ అయితేనే లాస్ట్లో ఏముంటుంది ఫ్రెండ్స్? హైఫన్ ఇండికేట్స్ దాట్ ఇట్ ఈస్ ఎ ఫైల్. ఫోల్డర్ ఇండికేట్స్ దాట్ ఇట్ ఈస్ ఇండికేట్స్ దాట్ ఇట్ ఈస్ ఎ డైరెక్టరీ. హైఫన్ ఉంటేమో ఫైల్గా ట్రీట్ చేయి, డి ఉంటేనేమో ఫోల్డర్గా ట్రీట్ చేయి. అంతేగాని ఈ పేరుని బట్టి నువ్వు ఇది ఫోల్డరే ఇది ఫైల్ అని డిసైడ్ చేయొద్దు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఫోల్డర్ అనేది అక్కడ స్పెసిఫై చేయాలి. టచ్ రాసామంటే టచ్ రాసి ఫోల్డర్ నేమ్ రాసి ఫార్వర్డ్ స్లాష్ రాసి ఫైల్ అని రాసి 1.10 అని రాసుకోవాలి, అంత అయిపోయింది. ఇది స్టోరీ. అంటే
అట్లా. సో అలా కాకుండా టచ్ అని రాసి ఫైల్ నేమ్ ఏదో రాసావు, ఫైల్ రాసి మళ్ళీ ఫైలే రాయాలని ట్రై చేస్తే 1.10 అని ట్రై చేసావు అనుకో, అప్పుడు ఏమైంది ఫ్రెండ్స్? ఎర్రరా? ఎర్రరే. ఇదైతే సక్సెస్. సో ఇక్కడ ఈ ఫోల్డర్నే మనం డెస్టినేషన్ ఆర్ టార్గెట్ అంటాం. ఈ ఫైల్నే మనం డెస్టినేషన్ ఆర్ టార్గెట్ అంటాం. కాబట్టి టార్గెట్ డెస్టినేషన్లో ఫైల్ నేమ్స్ ఉండకూడదు. ఇది ఇక్కడ కొండగుర్తు. ఎస్. అప్పుడు 1, 2. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగితే ఇలా చెప్పాలి, బాస్ దట్ ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ ఫైల్స్ ఇన్సైడ్ ఎ డైరెక్టరీ, దాట్స్ వై యూ మస్ట్ స్పెసిఫై ద డైరెక్టరీ, అదర్వైజ్ ఇట్ మే గోస్ రాంగ్, ఇట్ మే గో రాంగ్, ఇట్ మే వెంట్ రాంగ్. ఎస్. ఇట్లా మనం సింపుల్గా చెప్పాలంటే ఈ కొన్ని ఇంటర్వ్యూస్లో ఇవి కూడా అడుగుతాడు. ఓకే సరే, ఇప్పుడు మీకు అర్థమైంది. సో ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్, ప్రాజెక్ట్ రిలేటెడ్ stuff project related stuff is available inside a ABC bank project directory. Project related stuff is available inside a ABC bank project directory. Okay, బాగుంది. అంటే ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఇన్సైడ్ ప్రాజెక్ట్ ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ డైరెక్టరీ అనుకోండి. దిస్ ఎ ఫోల్డర్, ఇట్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ మైట్ బి ఏ ఫైల్స్, ఇన్ఫర్మేషన్ మైట్ బి ఏ ఫోల్డర్స్. ఇన్ఫర్మేషన్ అనేది ఫైల్స్, ఫోల్డర్స్ ఇలా చాలా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నేనేమంటానంటే ఎస్, దిస్ ఇన్ఫర్మేషన్ మస్ట్ బి యాక్సెస్ బై డిఫరెంట్ టీమ్ మెంబర్స్. అంటే డిఫరెంట్ అంటే ఏంది, నేను ఉపయోగిస్తాను, నాకు కావాలి, ఎస్ సమ్ అదర్ ఫెలో కావాలి, వేరే పర్సన్ కూడా కావాలి. ఇలాగా ప్రాజెక్ట్లో పనిచేసే డిఫరెంట్ పీపుల్ కెన్ యాక్సెస్ దిస్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. ఓకే రైట్. సో సింపుల్గా వాళ్ళు ఎలా యాక్సెస్ చేసుకున్నారు, మనం వాళ్ళ సెషన్ ఓపెన్ చేసి డైరెక్ట్గా సిడి అనే కమాండ్ ఓపెన్ చేసేసి డైరెక్ట్గా అలా 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 చేసుకున్నారు, యాక్సెస్ చేసుకున్నారు. యాక్సెస్ చేసుకుని దాంట్లో పనిచేస్తున్నారు. కానీ సిడి అనేది చేసిన తర్వాత యూ విల్ బి రీడైరెక్ట్ టు దిస్ ఫోల్డర్, అంతే. సిడి ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అని రాయంగానే ఆ ఫోల్డర్లోకి వెళ్తారు, మీరు వర్క్ చేస్తారు. మళ్ళీ ఆ ఫోల్డర్లోకి వెళ్తాడు, ఇతను ఆ వర్క్ చేస్తాడు. అది మీకు తెలుసు, ఆల్రెడీ నేను చూశాను. అయితే యాక్చువల్గా నాకు ఒక డౌట్ వచ్చేసింది. ఏ డౌట్ అంటే, ప్రతిసారి నేను సిడి కమాండ్ టైప్ చేసి ప్రతిసారి నేను ఏబిసి బ్యాంక్ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ని యాక్సెస్ చేసి వర్క్ చేయటం కరెక్టేనా అనిపించింది. అప్పుడు ప్రాజెక్ట్లో ఉన్న మేనేజరు ఎస్ ఆయన చెప్పాడంటే, అట్లా కాదు బాబు, మీ పర్సనల్ ఫోల్డర్స్ వద్దు వద్దు, నో నో, దిస్ ఇస్ వెరీ వెరీ క్రిటికల్ ప్రాజెక్ట్, ఎస్ వీ నీడ్ టు చేంజ్ యువర్ ఫోల్డర్ అన్నాడు. ఫోల్డర్ను మనం ఎలా చేంజ్ చేసుకోవాలా? అది లైనెక్స్ ఇచ్చిన ఫోల్డర్, మనం చేంజ్ చేయలేం. ఎందుకంటే వెన్ ఎవర్ ఐ లాగ్ ఇన్ టు దిస్ సెషన్, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్సైడ్ మై ఫోల్డర్. ఓకే, ఇన్సైడ్ మై ఫోల్డర్, నా ఫోల్డర్లో నేను పనిచేస్తున్నప్పుడు హౌ షుడ్ ఐ చేంజ్ మై ఫోల్డర్? ఎస్ చేంజ్ చేసుకోవచ్చా? ఎస్ ఎస్ చేంజ్ చేయొచ్చు. అంటే లైనెక్స్ నీకు ఇచ్చిన ఫోల్డర్ను కూడా చేంజ్ చేయొచ్చు. అంటే యూజర్ యొక్క ఫోల్డర్ని చేంజ్ చేయొచ్చు. యూ కెన్ చేంజ్ ద యూజర్ ఫోల్డర్ ఆల్సో. యూజర్ ఫోల్డర్ ఆల్సో వీ కెన్ చేంజ్ ద యూజర్ ఫోల్డర్ ఆల్సో. మనం యూజర్ ఫోల్డర్ను కూడా చేంజ్ చేయొచ్చు. యూజర్ ఫోల్డర్ను కూడా చేంజ్ చేయొచ్చు. బహుశా ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారనుకోండి, ఇప్పుడు గిరి అనేది ఒక యూజర్, 2 చందు అనేది ఒక యూజర్, 3 మహేష్ అనేవాళ్ళు ఒక యూజర్, మహేష్. ఓకే, 4 ఎస్ బాను ఎస్ ఒక యూజర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇలా ప్రతి యూజర్కి, గిరి యూజర్కి ఒక ఫోల్డర్ వస్తుంది, మీకు తెలుసు ఆ ఫోల్డర్, అది గిరి ఫోల్డర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. చందు యూజర్కి ఒక ఫోల్డర్ వస్తుంది, అది చందు ఫోల్డర్. మహేష్ యూజర్కి ఒక ఫోల్డర్ వస్తుంది, అది మహేష్ ఫోల్డర్. భాను యూజర్కి ఒక ఫోల్డర్ వస్తుంది, అది భాను ఫోల్డర్. వాళ్ళు ఎవరైతే వాళ్ళ సెషన్స్లో లాగిన్ అయ్యారో వాళ్ళ ఫోల్డర్స్లోకే డేటా అంతా సరే స్టోర్ అవుతా ఉంది. ఎందుకంటే దట్ ఈస్ దేర్ పర్సనల్ ఫోల్డర్ కాబట్టి. వాళ్ళు భాను లాగిన్ అయితే భాను ఫోల్డర్లో లోనే స్టఫ్ అంతా స్టోర్ అవుతుంది. మహేష్ లాగిన్ అయితే మహేష్ ఫోల్డర్లోనే స్టఫ్ అంతా స్టోర్ అవుతుంది. చందు ఇలాగా. అయితే ఇప్పుడు రిక్వైర్మెంట్ చేంజ్ చేయండి, అలా వద్దు, డోంట్ గో ఫర్ దిస్ వే. మరేం చేయాలా? ఏం లేదు,
మీరు తయారు చేసి ఎవరెవరు సెషన్స్లో ఎవరి మిషన్స్లో లాగినవి మీ అందరు తయారు చేస్తే ఇలా ప్రాబ్లం వస్తుంది. ప్రతిసారి గిరి ప్రాజెక్ట్ ఫోల్డర్ని యాక్సెస్ చేసుకోవాలంటే కష్టం. చందు ప్రాజెక్ట్ ఫోల్డర్ని యాక్సెస్ చేసుకు ఇబ్బంది. ఇవన్నీ రిస్క్ ఉంది. కాబట్టి నేనేం చేస్తానంటే ఇదిగో చూడండి, నా ప్రాజెక్ట్ ఫోల్డర్ పేరు ఏంటి? నా ప్రాజెక్ట్ ఫోల్డర్ పేరు ప్రాజెక్ట్ ఫోల్డర్ పేరు ఏబిసి బ్యాంక్. ఇది నా ప్రాజెక్ట్ ఫోల్డర్ పేరు ఏబిసి బ్యాంక్. అయితే ఇప్పుడు ఏబిసి బ్యాంక్ అనే ఈ ఫోల్డర్ని ఇతనికి అటాచ్ చేస్తాను, ఇతనికి చందుకి అటాచ్ చేస్తాను, మహేష్కి అటాచ్ చేస్తాను, భానుకి కూడా అటాచ్ చేస్తాను. అటాచ్ చేయడం అంటే ఏంది? ఉన్న ఫోల్డర్ని తీసేసి ఈ ఫోల్డర్ని రీప్లేస్ చేస్తా. ఉన్న ఫోల్డర్ ఏంది? గిరి. డిలీట్ ద గిరి. అంటే ఈ ఫోల్డర్స్ అలాగే ఉంటాయి, బట్ నా నుంచి డిలీట్ చేస్తా, నా నుంచి తీసేస్తా, రిమూవ్ చేస్తా. ఐ కెన్ రిమూవ్ గిరి ఫోల్డర్, ఐ కెన్ రిమూవ్ చందు ఫోల్డర్, ఐ కెన్ రిమూవ్ మహేష్ ఫోల్డర్. మరి రిమూవ్ చేసి ఏం చేస్తారు? ఏబిసి బ్యాంక్ ఫోల్డర్ని అటాచ్ చేసేస్తా గిరి యూజర్కి, ఏబిసి బ్యాంక్ ఫోల్డర్ని అటాచ్ చేస్తా చందు యూజర్కి. అట్లా వీళ్ళందరికీ ఒకే రకమైన ఫోల్డర్ని అటాచ్ చేస్తాను. అది దానివల్ల ఏమైంది? ఇఫ్ గిరి ఈజ్ వర్కింగ్ చందు యూజర్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ ఏబిసి, మహేష్ యూజర్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ ఏబిసి ప్రాజెక్ట్, భాను యూజర్ ఆల్సో వర్కింగ్ ఇన్ ఏబిసి ప్రాజెక్ట్. వీళ్ళందరూ ఏబిసి ప్రాజెక్ట్లోనే పనిచేస్తూ ఉంటారు, వాళ్ళ సెషన్స్లో లాగిన్ అయ్యి. సో దట్ ఐ విల్ గెట్ దిస్ డేటా వెరీ ఈజీలీ. అదనమాట విషయం. ఏబిసి బ్యాంక్లో స్టోర్ అవుతూ ఉంటుంది అది ఇన్ఫర్మేషన్. వాళ్ళు చేసిన టాస్క్, వర్క్ ఏదైనా సరే, ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ దిస్ ఫోల్డర్. అయితే ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే హౌ టు చేంజ్ ద డిఫాల్ట్ యూజర్ ఫోల్డర్, హౌ టు చేంజ్ ద యూజర్ ఫోల్డర్ ఆర్ గిరి యూజర్ ఫోల్డర్. అంతే, హౌ టు చేంజ్. అప్పుడు లైనెక్స్ని అడిగామా, గిరి యూజర్ ఫోల్డర్ని తీసేసి గిరికి ఏబిసి బ్యాంక్ ఫోల్డర్ని అటాచ్ చేయాలంటే ఏం చేయాలా? మహేష్ ఫోల్డర్ని తీసేసి మహేష్కి ఏబిసి బ్యాంక్ ఫోల్డర్ని అటాచ్ చేయాలంటే ఏం చేయాలా? హౌ టు చేంజ్ దాట్. సో అప్పుడు చెప్పింది లైనెక్స్, ఏం లేదు బాబు, నువ్వు ఫోల్డర్ని కనుక చేంజ్ చేయాలంటే, ఫోల్డర్ అంటే ఏంది? ఫోల్డర్ మీన్స్ వాట్? డైరెక్టరీ కదా. డైరెక్టరీకి డైరెక్టరీ చేంజ్ చేయాలంటే ఫస్ట్ డి అనే ఆప్షన్ ఉపయోగించు. ఓకే, డి ఆప్షన్ ఉపయోగిస్తా. మరి కమాండ్ ఏంది? డి ఆప్షన్ ఉపయోగిస్తే డైరెక్టరీ చేంజ్ అయ్యింది అంటున్నావు, కరెక్టే. మరి వాట్ ఈస్ కమాండ్? కమాండ్ ఇన్ ద సెన్స్ వాట్? దాన్నే కమాండ్ చెప్పింది లైనెక్స్, అదే యూజర్ మోడ్. User mod is a command to modify the user folder. అంటే డి అనే ఆప్షన్ ఉపయోగిస్తే ఫోల్డర్ మోడిఫై అయింది. డి ఇఫ్ యూ యూజ్ ద డి ఆప్షన్ యూ కెన్ మోడిఫై ద ఫోల్డర్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ డి ఆప్షన్ బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్. వాడు క్వశ్చన్ అడుగుతాడు, హౌ టు చేంజ్ ద యూజర్ డిఫాల్ట్ డైరెక్టరీ. అప్పుడు చెప్పొచ్చు ఆన్సర్ యూజర్ మోడ్. బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డి ఆప్షన్ ఐ కెన్ ఏబుల్ టు మోడిఫై ద యూజర్ ఫోల్డర్ ఈజీలీ. బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డి ఆప్షన్ ఐ కెన్ ఏబుల్ టు మోడిఫై ద యూజర్ డైరెక్టరీ. ఎలాగా? అది రాసేది ఏం లేదు, యూజర్ మోడ్ రాయండి, మీరు యూజర్ మోడ్ రాసేసేయండి. ఓకే, ఆప్షన్ డి రాయండి, రాసాం. తర్వాత ఏ ఫోల్డరు, ఆ ఫోల్డర్ నేమ్ చేయండి. ఏది మనకు తెలుసు కదా, ఏబిసి బ్యాంక్ ఫోల్డర్. ఏ యూజర్కి? మహేష్. ఓకే, ఇట్లా ఇది యాక్చువల్ స్టోరీ. అప్పుడు మహేష్కి వెంటనే ఏబిసి ఫోల్డర్ అటాచ్ అయిపోద్ది అనమాట. దిస్ ఇస్ వాట్ చేంజింగ్ ద యూజర్ ఫోల్డర్. అంటే యూజర్ ఫోల్డర్నే చేంజ్ కాదు, మనం చాలా ప్రాపర్టీస్ చేంజ్ చేయొచ్చు. యూజర్కి సంబంధించిన ప్రతి ప్రాపర్టీ కూడా చేంజ్ చేయొచ్చు. యూజర్కి సంబంధించిన ప్రతి ప్రాపర్టీ అంటే ఏంటి? నేమ్ చేంజ్ చేయొచ్చా? యూ కెన్ మాడిఫై ద నేమ్. ఓకే, తర్వాత ఐడి చేంజ్ చేయొచ్చా? యూ కెన్ మాడిఫై ద ఐడి ఆల్సో. ఆ తర్వాత మనం ఏదైనా సరే చూడండి, కొన్ని సందర్భాల్లో మనం అంటే యూజర్ ప్రాపర్టీస్ అన్ని చేంజ్ చేయొచ్చు అనమాట మనం. ఎలాగది చూడండి. యాక్చువల్గా యూజర్ ఐడి 1 minute. I can also change the user ID. Okay, option number 1.
చేంజ్ చేయొచ్చా? చేయొచ్చు. ఐ కెన్ ఆల్సో చేంజ్ ద యూజర్ ఫోల్డర్ చేంజ్ చేయొచ్చా? చేంజ్ చేయొచ్చు. ఓకే. అసలు యూజర్ నేమ్ని కూడా చేంజ్ చేయొచ్చా? ఎస్, ఐ కెన్ ఆల్సో యూజర్ నేమ్ కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే. యూజర్ నేమ్ చేంజ్ చేయొచ్చు, యూజర్ ఐడి చేంజ్ చేయొచ్చు, యూజర్ ఫోల్డర్ కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే. సో ఇవన్నీ మనం చేంజ్ చేయొచ్చు. అంటే ఐ కెన్ ఆల్సో సింపుల్గా ఐ కెన్ ఆల్సో ప్రొవైడ్ కామెంట్ టు ద యూజర్. ఐ కెన్ ఆల్సో ప్రొవైడ్ కామెంట్ టు ద యూజర్కు కామెంట్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సార్ కామెంట్ అంటే అర్థం కాలేదు ఏం సార్? యాక్చువల్గా మనం యూజర్ని తయారు చేసేటప్పుడు అతనికి ఎటువంటి కామెంట్ మనం ఇవ్వం. కామెంట్ అంటే ఏంది ఇక్కడ? కామెంట్ అంటే ఏంటంటే వీఆర్ ప్రొవైడింగ్ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్. వీఆర్ ప్రొవైడింగ్ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ద యూజర్. అడిషనల్ ఇన్ఫర్మేషన్నే కామెంట్ అని పిలుస్తాం. ఇక్కడ లైనెక్స్ భాషలో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంది? అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంది సార్? అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే యూజర్ ఉన్నాడు, యూజర్ పేరు ఏంది? బాను. యూజర్ను చూసిన వెంటనే బాను ఎవరు? ఆయన క్యూ ఇంజనీరా, డెవలపరా, డెవాప్స్ ఇంజనీరా, లినక్స్ అడ్మినా, మిడిల్వేర్ అడ్మినా, డీబీఏనా? ఐ డోంట్ నో. When I saw this username, no, I don't know. Why? Because there is no additional information at all along with user. User ki additional information లేదు కాబట్టి I don't know who is this guy. That's why I can also provide additional information to the user. Nothing but comment. Adding a comment to the user. అంతే. Add the comment. సో ఆ కామెంట్ను కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఇట్లాగా ఇదంతా కూడా యూజర్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని మనం చేంజ్ చేయొచ్చు అంటున్నాను నేను. బై డిఫాల్ట్గా అయితే యూజర్స్కి ఎటువంటి కామెంట్ ఉండదన్నమాట. మనమే సొంతగా కామెంట్స్ని ప్రొవైడ్ చేయొచ్చు. ఎస్, విత్ ద హెల్ప్ ఆఫ్ కామెంట్ని ప్రొవైడ్ చేయాలంటే ఆప్షన్ ఏంటంటే సి. ఓకే, ఆప్షన్ సి ఉపయోగించి కామెంట్ ప్రొవైడ్ చేయొచ్చు. అదనమాట విషయం. మరి సార్ యూజర్ ఫోల్డర్ని చేంజ్ చేయాలంటే ఆప్షన్ డి ఆప్షన్ ఉపయోగించి యూజర్ ఫోల్డర్ని చేంజ్ చేయొచ్చు. మరి యూజర్ ఐడి చేంజ్ చేయాలంటే సార్, యూజర్ ఐడి చేంజ్ చేయాలంటే ఆప్షన్ ఆప్షన్ యు అంటే స్మాలే సార్. ఇవన్నీ స్మాలేగా నేను రాసింది. DCUS యూజర్ ఐడి. సారీ, ఇది యూజర్ ఐడి. ఇది యూజర్ ఐడికి యు. ఆ యూజర్ నేమ్ మార్చాలంటే స్మాల్ ఎల్. సో చూసారా, సి అంటే కమెంట్ ఇస్తాము, డి అంటే యూజర్ ఫోల్డర్ మార్చేయచ్చు, యు అంటే డైరెక్ట్గా యూజర్ ఐడిని చేంజ్ చేయొచ్చు, ఎల్ అంటే యూజర్ నేమ్ని కూడా చేంజ్ చేయొచ్చు. బట్ ఎవ్రీథింగ్ విల్ బి డన్ బై యూజింగ్ ఓన్లీ యూజర్ మోడ్ కమాండ్. అంతే. యూజర్ మోడ్ అనేది కన్ఫామ్గా రాయాలి. యూజర్ మోడ్, USERMOD, యూజర్ మోడ్ కమాండ్ మస్ట్ బి రిటర్న్. యూజర్ మోడ్ రాసి ఎల్ రాసి మీకు ఏదైతే యూజర్ నేమ్ మార్చుకోవాలో దాన్ని రాయాలి. ప్రతిదానికి యూజర్ మోడ్ అన్నీ కూడా. సో యూజర్ మోడ్ అనేది ఏంటి అంటే ఇక్కడ కమాండ్ విచ్ వాజ్ గివెన్ బై లైనెక్స్. ఎల్ అనేది ఏంది? ఆప్షన్ విచ్ వాజ్ గివెన్ బై లైనెక్స్. ఆప్షన్ కొంతమంది దీన్నే LUD ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. ఈ ఆప్షన్స్ని కొంతమంది ఏమని పిలుస్తారంటే ఫ్లాగ్స్. ఆప్షన్స్ని మనం ఫ్లాగ్స్ అని పిలుస్తాం. ఫ్లాగ్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఆప్షన్స్. ఎల్ ఫ్లాగ్, యు ఫ్లాగ్, డి ఫ్లాగ్, సి ఫ్లాగ్. ఇవన్నీ మనం ఇంటర్వ్యూలో వాళ్ళు అడుగుతారన్నమాట, చెప్పాలి. ఎస్, యాక్చువల్గా యాజ్ L1 సపోర్ట్ ఇంజనీర్గా నువ్వు చేసే డ్యూటీ ఇదే. L1 సపోర్ట్ ఇంజనీర్గా నువ్వు చేసేది. ఎస్, ఎక్కడ? లినక్స్లో యాజ్ L1 సపోర్ట్ ఇంజనీర్గా నీకు రోల్ ఇచ్చినప్పుడు దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, యూజర్స్ని తయారు చేయటం, న్యూ యూజర్స్ని తయారు చేయటం, న్యూ యూజర్స్కి పాస్వర్డ్ ఇవ్వటం, యూజర్స్ డీటెయిల్స్ ఇలా మోడిఫై చేయటం, యూజర్కి ఫోల్డర్ని అటాచ్ చేయటం, యూజర్ ఐడి చేంజ్ చేయటం, యూజర్స్కి కామెంట్స్ ఇవ్వటం. దిస్ ఆర్ ఆల్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ L1 సపోర్ట్ ఇంజనీర్ మీరు వర్క్ చేసేటప్పుడు. ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొంచెం కాన్సెప్ట్లు కూడా కలుస్తాయి L1 సపోర్ట్ ఇంజనీర్లో. అవి కూడా చెప్తా, నో ప్రాబ్లం. ఇలా స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఓకే. సో యూజర్ మోడ్ ఇలా మనం వాడాలి. సార్ యూజర్ మోడ్ కమాండ్ ఉపయోగించి ఎల్ ఆప్షన్ ఎలా సార్? సింపుల్, వెరీ సింపుల్. ఎల్ అంటే ఏంది? ఎగ్జిస్టింగ్ పేరు ఏంది,
కొత్తగా ఏం పేరు ఇస్తాం, న్యూ పేరు ఏంటి అంతే. యూ అంటే ఏంది, యూజర్ ఐడి మారుస్తాం. ఎస్, ఓల్డ్ ఉన్న ఎస్ ఏదైతే ఉందో ఆ యూజర్కి ఐడి మార్చేస్తాం. ఐడి ఎంత ఉంటుంది, ఫస్ట్ ఐడి 1001 ఉందనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ 1001 ఐ కెన్ యూస్ మై ఓన్ ప్రైవేట్ ఐడి, నా ఐడిని ఇస్తాను నేను తెలుసుకోవడం కోసం. కంపెనీలో దేర్ ఆర్ మెయింటైనింగ్ సిరీస్ ఆఫ్ ఐడీస్ అనమాట, సింపుల్గా 9381, 9382, 9385, 9386 ఇట్లా. ఎందుకు ఎట్లా ఇస్తారంటే బై యూజింగ్ దిస్ యూజర్ ఐడి దే విల్ ఐడెంటిఫై యూ, హే యూజరు అని. ఎస్ 9381 అంటే చాలు నాకు అర్థమైపోద్ది, కేకే 9382 బాను, 9383 సంథింగ్ 93 అట్లా. అంటే ఐడి ప్రకారం మనల్ని ఈజీగా క్యాచ్ చేయొచ్చు. అంటే ఆధార్ నెంబర్ లాగా అట్లా, పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ ఎట్లా ఉందో అట్లా అనమాట. ఐడి అనేది ఆ ప్లేస్ మేజర్ రోల్, డిఫరెంట్గా ప్లేస్ మేజర్ రోల్ రియల్గా చెప్పాలంటే. ఓకే, ఇవన్నీ మనం ఇచ్చేయచ్చా? ఎస్, ఇవ్వచ్చు, సింపుల్గా ఇవ్వచ్చు. ఓకే, ఐడిని ఎలా చేయాలి సార్? ఏం లేదు, చూపిస్తాను చూడండి. ఐడి చూడండి, ఇప్పుడు ఐడి ఉంది, ఐడి మార్చాలా? ఏది సార్ అది? యూజర్ ఐడి మార్చాలా. ఓకే, యూజర్ ఐడి మార్చాలంటే ఎస్, ఫస్ట్ నువ్వు యూజర్ మోడ్ రాసేయి, యూజర్ మోడ్ రాసేయి. రైట్, యూజర్ మోడ్ రాసిన తర్వాత ఓకే, ఆప్షన్ యూ రాయాలి. ఆప్షన్ అంటే ఫ్లాగ్ రాయాలి. అయితే ఏ యూజర్కి ఎలాంటి ఐడి ఇవ్వాలనేది వాడు డాక్యుమెంటేషన్లో చెప్తాడు. బేస్డ్ ఆన్ ద డాక్యుమెంటేషన్ ఐ ప్రొవైడ్ యూజర్ ఐడి ఫర్ ద యూజర్. సో నేను వచ్చేసి యూజర్ మోడ్ యూ అని ఇచ్చేసి 9381 ఇచ్చా. ఓకే, 81 ఇచ్చేసి సింపుల్గా నేనేంది కేకే, నా పేరు కేకే యూజర్ కాబట్టి అంతే. సో ఇప్పుడు మీకు అర్థమైంది, ఇదేమో ఫ్లాగ్, ఇదేమో యూజర్ ఐడి, ఇదేమో యూజర్ నేమ్. ఏ యూజర్కి మనం నేమ్ చేంజ్ చేస్తున్నాం అనేది ఇవ్వచ్చు, ఐడి చేంజ్ చేస్తామని ఇవ్వచ్చు, యూజర్ ఐడి. ఇది వచ్చేసి ఆప్షన్, దాన్ని మనం ఏమంటామంటే ఫ్లాగ్. సో ఇదేంటిది, కమాండ్. ఇప్పుడు మీరు చెప్పండి, హౌ టు చేంజ్ ద యూజర్ ఐడి అంటాడు వాడు. క్వశ్చన్ ఆన్సర్ ఎలా చెప్తారు? హౌ టు చేంజ్ ద యూజర్ ఐడి ఆన్సర్ ఎలా చెప్తారు? ఎస్ ఫ్రెండ్స్, గో హెడ్. ఆన్సర్ ఎలా చెప్తారు మీరు? We can use the user mod command. అంతే, బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్, బై యూజింగ్ యూజర్ మోడ్ కమాండ్. ఎస్, విత్ ద హెల్ప్ ఆఫ్ చెప్పండి, విత్ ద హెల్ప్ ఆఫ్ You options. యూ ఆప్షన్, విత్ ద హెల్ప్ ఆఫ్ యూ ఆప్షన్ ఆర్ యూ ఫ్లాగ్, విత్ ద హెల్ప్ ఆఫ్ యూ ఫ్లాగ్ ఎస్ ఐ కెన్ మోడిఫై మై యూజర్ ఐడి. అంతే సింపుల్గా, ఇదే మీరు చేసే అంతే. ఓకే, రైట్. సో ఈ విధంగా చేస్తారు. ఇక ప్రతిదీ కూడా ఇంతేనా? ప్రతిదీ కూడా ఇంతే. యూజర్ మోడ్ ఇంతే, సారీ యూజర్ ఐడి చేంజ్ చేయటం, నేమ్ చేంజ్ చేయటం, అంటే డైరెక్టరీ చేంజ్ చేయటం, ఎస్ కామెంట్ ఇవ్వటం, అన్నీ ఇట్లాగే ఈ సిరీస్లోనే రాసుకోవాలి. ఇక అంతే, సేమ్ థింగ్. ఫస్ట్ యూజర్ మోడ్, తర్వాత ఫ్లాగ్ నేమ్, తర్వాత మీ యాక్షన్, ఏది యాక్షన్ తీసుకోవాలి అది. ఓకే, రైట్, బాగుంది. ఇవి కూడా మనం హ్యాండ్స్ ఆన్ చూసినప్పుడు మీకు అర్థమవుతాయి. చాలా సింపుల్గా చెప్తాను, నో ప్రాబ్లం. అయితే కొన్ని సందర్భాల్లో ఎస్, ఇప్పుడు సపోజ్ ఎస్ బాను